ఇక్కడ ఉన్న ఐటమ్స్ చూసి ఏం తినాలో తెలియక కన్ఫ్యూజ్ అయితే మాత్రం నేను బాధ్యుని కాదు. అందరికీ నమస్కారం. అసలు మ్యాటర్ ఏంటంటే మా బామ్మది గారు రోజు రొటీన్ టిఫిన్ తిని బోర్ కొట్టిందని ఏదైనా వెరైటీగా తినిపించి బావా అని అడిగాడు. అలా అడిగాక మనం ఊరుకుంటామా? వెంటనే బండెక్కి రైమంటే బయలుదేరిపోయాం రాజమండ్రి. ఇక్కడికి వచ్చాక క్రౌడ్ చూసి మా బామ్మది గారు ఒకటే అన్నాడు, అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. ఇక మేము ఎవరి సండే వస్తూ ఉంటాం. రెగ్యులర్ గా అయితే మేము ఎప్పుడు కూడా చికెన్ దోశ ఎక్కువ చెప్తాం. గాలి చికెన్ కర్రీ, రాగి సంగతి, నాటుకోడి కూర, మస్ట్ అంటే ఫ్రాన్స్ దోశ బాగా ఉంటుంది. పరోటా మటన్ కర్రీ తీసుకున్నానండి, బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. సర్వింగ్ దగ్గర అయితే చాలా టైం పట్టద్దని చెప్పి అక్క దగ్గరికి వెళ్ళిపోయి డైరెక్ట్ గా మెనూ అడిగేసాను. సండే ఫెస్ట్ లో నాటుకోడి, రాగి సంగటి ఫెస్ట్, చికెన్ దోశ, మటన్ దోశ, ప్రాన్ దోశ, మొగలై దోశ, సొరపిట్ట దోశ, కొబ్బరన్న చికెన్ కర్రీ, కొబ్బరన్న ఫ్రై, కొబ్బరన్న మటన్ కర్రీ ఉంటదన్న. అలాగే బాస్మతి రైస్ తోనే బిర్యానీ ఉంటదన్న మార్నింగ్. గారి చికెన్ కర్రీ, పూరి మటన్ కర్రీ, పూరి చికెన్ కర్రీ. అది వీళ్ళ దగ్గర ఉన్న ఐటమ్ లిస్టా లేకపోతే కిరాణా సామాన్ లిస్ట్ అంత పడుకుంది. ఇవన్నీ కాదని చెప్పి ఒక మొగలై దోశ ఆర్డర్ ఇచ్చాం. ఆ లిస్ట్ విన్నాక ఒకటే గుర్తొచ్చింది, మీకు పండుగ తమ్ముళ్ళు రెడీ అయిపోయి తమ్ముళ్ళు. మొగల దోశ అయితే మామూలుగా లేదు. ఇంతలో మన రాజమండ్రి లియో కూడా జాయిన్ అయ్యాడు. డబుల్ ఎగ్ దోశ అయితే వేసాడు. చాలా బాగుంది. డబుల్ ఎగ్ దోశ మాత్రం పాయ పరోటా, తర్వాత పాయ పరోటా సూపర్ ఉంది. మా బామ్మది గడికి కూడా చాలా నచ్చిందంట. దాని తర్వాత కోడికూర కొబ్బరన్నం కూడా ట్రై చేస్తాం. రోజు రొటీన్ టిఫిన్స్ ఏం తింటారు మా ఒకసారి ఇక్కడికి వచ్చి వెరైటీగా ట్రై చేయండి. టేస్ట్ కావాలన్నా వెరైటీ కావాలన్నా మన పెద్దమ్మ వెరైటీ నాన్ వెజ్ టిఫిన్స్ కావాల్సిందే. దీని అడ్రస్ వచ్చేసి రాజమండ్రి జాంపేట కరెంట్ ఆఫీస్ వెనకాలే ఉంటుంది. వచ్చి ట్రై చేసేయండి. అండ్ మీరు ఇక్కడ ఏం ట్రై చేయాలనుకుంటున్నారో కామెంట్ చేసి మన రాజమండ్రి కబుర్ల పేజ్ ని కూడా ఫాలో చేసేయండి.